ఎస్ చూడండి, వానపాముల గురించి నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుంది. వానపాము నర్వస్ సిస్టమ్, ఎర్త్ వామ్స్ నర్వస్ సిస్టమ్. ఇది నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ నర్వ్ రింగ్ ఎక్కడ అరౌండ్ ది ఫ్యారిక్స్ ఇన్ ద థర్డ్ ఆర్ ఫోర్త్ segments. Nerve system consisting of a nerve ring around the pharynx in the third and fourth segment, and a double ventral nerve cord. నర్వ్ సిస్టంలో ఏముంటాయి? నర్వ్ రింగ్ ఉంటుంది, అది కూడా అరౌండ్ ది ఫ్యారిక్స్ ఉంటుంది, థర్డ్ ఫోర్త్ సెగ్మెంట్స్లో, ప్లస్ డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ ఉంటుంది. ఈ రెండు కలిపి నర్వ్ సిస్టమ్ అంటారు. The cerebral ganglion brain. The cerebral ganglion brain, ఈ రెండు ఒకటే. దేంతో ఉంటాయి? along with other nerves. The cerebral ganglion brain along with the other nerves in the ring integrated sensory input. integrate sensory input as well as command muscular responses of the body. Sensory system consisting of ఏమేమి ఉంటాయి దాంట్లో? సెన్సరీ సిస్టంలో రెసెప్టార్ సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే రిసీవ్స్ ది సన్లైట్, టచ్ అండ్ కెమికల్ స్టిములై. సెన్సరీ సిస్టంలో మనకు రెసెప్టార్ సెల్స్ ఉంటాయి. ఇవి లైట్ని రిసీవ్ చేసుకుంటాయి, టచ్ని రిసీవ్ చేసుకుంటాయి, కెమికల్ స్టిములస్ని రిసీవ్ చేసుకుంటాయి. దీస్ సెన్సరీ ఆర్గాన్స్ ఆర్ లొకేటెడ్ మోస్ట్లీ ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. వానపాములకు మూతి దగ్గర ఈ సెన్సరీ ఆర్గాన్స్ అనేటివి లొకేటెడ్ మోస్ట్లీ ఇన్ ద యాంటీరియర్ పార్ట్. చూడండి, మోస్ట్లీ అన్నాడు ఇక్కడ, ఎక్కువ శాతం ఇక్కడ ఉంటాయి. అంటే ఒళ్ళంతా ఉంటాయి కానీ ఎక్కువ శాతం, ఒక 80% ఇక్కడ ఉంటాయి. 80% ఆఫ్ సెన్సరీ ఆర్గాన్స్ లొకేటెడ్ ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. రిప్రొడక్టివ్ సిస్టమ్, వానపాముల రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎర్త్ వామ్స్ ఈజ్ ఏ హెర్మాఫ్రోడైట్ అంటే బైసెక్సువల్. ఆడ దాంట్లో ఉంటుంది, మగ దాంట్లో ఉంటుంది. దాన్ని హెర్మాఫ్రోడైట్ అంటారు. ఒకటే కణం లోపలే ఆడ ఉంటుంది, మగ ఉంటుంది. మగ రెండు ఆర్గాన్స్ ఉంటాయి. ఎర్త్ వామ్స్ ఈజ్ ఏ హెర్మాఫ్రోడైట్ బైసెక్సువల్. ఫిగర్ 3.17. దాంట్లో 2 pair of testes. There are 2 pairs of testes, 1 pair each present in the 10th and 11th segment. ఒక పేర్ దీంట్లో 1 pair each present in the 10th segment and 11th segment. 2 pair of testes కదా, ఇక్కడ 1 pair testes, ఇక్కడ రెండో పేర్, ఒక్కొక్క పేరు ఉంటుంది. దేర్ వాసా డిఫరెన్షియా రన్ అప్ టు. దేర్ వానపాముల యొక్క వాసా డిఫరెన్షియా రన్ అప్ టు 18th segment. ఈ 18th segment అనేది ఓకే, వేర్ చూడండి, ఈ 18th segmentలో వేర్ దే జాయిన్ ద పోస్టీరియర్ ప్రోస్టాటిక్ డక్ట్స్. 18th segment దగ్గర అవి ఏమైతే దేంతో కలుస్తాయంటే ప్రోస్టాటిక్ డక్స్తో కలుస్తాయి. వేర్ దే జాయిన్ ద ప్రోస్టాటిక్ డక్ట్స్. మరియు 2 pairs ఆఫ్ సెమినల్ వెసికిల్స్ ప్రజెంట్ ఇన్ ద 11th and 12th segments. 2 pairs ఆఫ్ సెమినల్ వెసికిల్స్ ప్రజెంట్ ఇన్ ద 11th and 12th segment ఆర్ సాక్స్, ఇన్ విచ్ దీని లోపల సాక్స్ లోపల స్పెర్మటోగోనియా మెచ్యూర్ ఇంటూ స్పెర్మటోజోవా. ఈ స్పెర్మటోగోనియా అనేది మెచ్యూర్ అయిపోయి స్పెర్మటోజోవాగా మారిపోతుందని చెప్తున్నాడు. దేంట్లో? సాక్స్లో, సెమినల్ వెసికిల్ సాక్స్లో. ద కామన్ ప్రోస్టాటిక్ అండ్ స్పెర్మాటిక్ డక్ట్స్. చూడండి, ఈ రెండు కామన్ కదా. ఇది ప్రోస్టాటిక్ డక్ట్,
ఇది స్పెర్మాటిక్ డక్ట్ అనుకోండి. ద కామన్ ప్రోస్టాటిక్ డక్ట్ అండ్ స్పెర్మాటిక్ డక్ట్స్ కామన్ ఓపెన్ టు ద ఎక్స్టీరియర్. బయటికి ఈ రెండు కలిసి ఒక కామన్ డక్ట్కి ఏర్పడి బయటికి వస్తాయన్నమాట. ఓపెన్ టు ద ఎక్స్టీరియర్ బై ఏ పెయిర్ ఆఫ్ మేల్ జెనైటల్ పోర్స్. అంటే అంగం, అంటే మేల్ యొక్క అంగం మాదిరి బయటకు వస్తుంది, అది కూడా ఒక జత. బై ఏ పెయిర్ ఆఫ్ మేల్ జెనైటల్ పోర్స్ ఆన్ ద వెంట్రలాటరల్ సైడ్స్ ఆఫ్ ది 18th segment. ఆన్ ద వెంట్రోలాటరల్ సైడ్స్ ఆఫ్ ది 18th segment. ఆన్ ద వెంట్రోలాటరల్ సైడ్స్ ఆఫ్ ది 18th segment. 2 pairs ఆఫ్, రెండు జతలు ఏముంటాయి, ఎస్సరీ గ్లాండ్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంట, రెండు జతల ఎస్సరీ గ్లాండ్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే 1 pair ఈచ్ ఇన్ 17th segment ఉంటాయి. ఇంకొక జత ఏమో మనకు 19th segmentలో ఉంటాయి. 4 pairs ఆఫ్ స్పెర్మాథీకా ఆర్ లొకేటెడ్ ఇన్ ద సెగ్మెంట్స్ 6th to 9th, 6th, 7th, 8th, 9th. 1 pair in each segment. ఈ స్పెర్మాథీకాలో 4 pairs ఆఫ్ స్పెర్మాథీకా రిసీవ్స్ అండ్ స్టోర్ ది స్పెర్మటాజోవా. చూడండి ఇక్కడ ఈ స్పెర్మటోగోనియా అనేది మెచ్యూర్ అయిపోయి స్పెర్మటోజోవాగా మారి, ఈ స్పెర్మటోజోవా అనేది ఈ 4 జతల స్పెర్మాథీకా అనేది రిసీవ్ చేసుకుంటుంది వీటిని. అందుకే స్పెర్మాథీకా 4 జతలుగా ఉన్న స్పెర్మాథీకా రిసీవ్స్ అండ్ స్టోర్ ది స్పెర్మటాజోవా. దీన్నే స్పెర్మటాఫోర్ డ్యూరింగ్ కాపులేషన్. ఎప్పుడు సెక్స్లో పాల్గొంటప్పుడు, డ్యూరింగ్ కాపులేషన్. నెక్స్ట్ 1 pair ఆఫ్ ఓవరీస్ ఈజ్ అటాచ్డ్ టు ద పోస్టీరియర్ ఫేస్ ఆఫ్ ది intersegmental septum. 1 pair of ovaries is attached to the posterior face of the intersegmental septum of the 12th and 13th segments. Oviductal funnels. Oviductal funnels are present beneath the ovaries. ఓవరీస్ కింద ఓవిడక్టల్ ఫన్నెల్స్ ఉంటాయి. ఓకే, ఓవిడక్టల్ ఫన్నెల్ కంటిన్యూ టు ఓవిడక్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇలా మారుతాయి. ఓవిడక్టల్ ఫన్నెల్ కంటిన్యూ ఇంటూ ఓవిడక్స్ 14th segment. ఈ రెండు కలిసి ఓవిడక్ ఫన్నెల్స్ అండ్ ఓవిడక్స్ దే జాయిన్ టుగెదర్ అండ్ ఓపెన్ టు ద ఎక్స్టీరియర్. రెండు కలిసి ఏమైతే ఇది రెండు కలిసి మనకు బయటికి ఏర్పడతాయి. సో దీని మాదిరి ఇక్కడ ఏదో చెప్పినాం. నెక్స్ట్ ఇట్లా మేలుగొట్టల మాదిరి. ఓకే, ఈ రెండు కామన్ ప్రోస్టేట్ స్పెర్మాటిక్ డక్ట్స్ రెండు కలిపి బయటికి అంగం మాదిరి. ఓకే, అది. సో ఆడవాళ్ళ అదే ఫిమేల్స్ వెంట్రల్ సైడ్ ఉంటుంది కదా, అది. ఇవి ఇక్కడ రెండు కలిసి ఓపెన్ టు ద ఎక్స్టీరియర్ బయటికి పొడుచుకొని వస్తాయి. ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ది 14th segment బై సింగిల్ మీడియన్ ఫిమేల్ జెనిటల్ పోర్. చూడండి ఇలా ఉంటుంది కదా వజైనా, అట్లా సింగిల్ మీడియన్ ఫిమేల్ జెనిటల్ పోర్ 14th segment. ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ది 14th segment బై ఏ సింగిల్ మీడియన్ ఫిమేల్ జెనిటల్ పోర్కి ఉంటాయి. ఈ రెండు కలిసి ఓవిడక్ట్ ఫన్నెల్స్ ఓవిడక్ట్స్ రెండు కలిసి టుగెదర్గా బయటికి వస్తాయి. ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ది 14th segment బై ఏ సింగిల్ మీడియన్ ఫిమేల్ జెనిటల్ పోర్. మీరు ఇక్కడ చూడండి, మనకు ఎలా ఉన్నాయి చూడండి. ఇవి స్పెర్మాథీకా. 1 జత, 2 జతలు, 3 జతలు, 4 జతలు. ఎక్కడ ఉన్నాయి? 6th, 7th, 8th, 9th స్పెర్మాథీకా ఉన్నాయి. 4 జతల స్పెర్మాథీకా వస్తున్నాయి. తర్వాత టెస్టిస్ శాక్ విత్ టెస్టిస్. ఓకే, టెస్టిస్ శాక్ విత్ టెస్టిస్ ఉన్నాయా లేదా? 8th, 10th, 11th మీద స్పెర్మిడక్టల్ ఫన్నెల్స్. చూడండి ఎక్కడ ఉన్నాయి స్పెర్మిడక్టల్ ఫన్నెల్స్. చూడండి స్పెర్మిడక్టల్ ఫన్నెల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఇవి స్పెర్మిడక్టల్ ఫన్నెల్స్ 10th segment ఉన్నాయి.
టెస్టిస్ సాక్స్ విత్ టెస్టిస్ ఈ రెండు 10th 11th ముందు ఉన్నాయి. సెమినల్ వెసికిల్స్ చూడండి ఎక్కడ ఉన్నాయి, ఇవి సెమినల్ వెసికిల్స్ 11th 12th ముందు ఉన్నాయి సెమినల్ వెసికిల్స్. ఓవరీస్ 13th సెగ్మెంట్. ఓవరియన్ ఫన్నెల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓవరీస్ ఓవరియన్ ఫన్నెల్ 13th సెగ్మెంట్ 14th సెగ్మెంట్లో ఉన్నాయి. వ్యాసా డిఫరెన్షియా ఎక్కడ ఉంది, వ్యాసా డిఫరెన్షియా అనేది మనకు క్లియర్గా చూస్తే 15th సెగ్మెంట్లో ఉంది. ఉందా, ఇదేదో 14 ఇక్కడ చూపిస్తుంది, మరి చూద్దాం. అసరీ గ్లాండ్ 17th సెగ్మెంట్ ఉంది. నెక్స్ట్ కామన్ ప్రోస్టాటిక్ స్పెర్మాటిక్ డక్ట్. కామన్ ప్రోస్టాటిక్ స్పెర్మాటిక్ డక్ట్. కామన్ ప్రోస్టాటిక్ స్పెర్మాటిక్ డక్ట్ ఇవి ఎక్కడుంది? కామన్ ప్రోస్టాటిక్ స్పెర్మాటిక్ డక్ట్ అంటే నేను ఇందాక చూసినాను, ఎక్కడంటే ఇక్కడ నుంచి చూడండి. కామన్ ప్రోస్టాటిక్ అండ్ స్పెర్మాటిక్ డక్ట్ ఓపెన్ ఇంటు ద ఎక్స్టీరియర్ బై ఎ పెయిర్ ఆఫ్ ది మేల్ జెనిటల్ పోర్స్ ఆన్ ద వెంట్రల్ లాటరల్ సైడ్ ఆఫ్ దిస్ 18th సెగ్మెంట్. 18th సెగ్మెంట్ ఓకే, 18th సెగ్మెంట్ మీద. ఇది చూడండి ప్రోస్టేట్ గ్లాండ్ ఎక్కడుంది, ప్రోస్టేట్ గ్లాండ్ ఇక్కడ ఉంది, దీనిపైన చిన్న ఉంది సార్, ఇది ఇట్లా వచ్చినది ప్రోస్టేట్ గ్లాండ్ అనుకుంటా. మీరు మేల్ జెనైటల్ పోర్ అనేది ఎక్కడ ఉంటుంది చూసుకోండి ఇక్కడ. ఓకే, ఎక్కడుంది? వెంట్రో లాటరల్ సైడ్ ఆఫ్ ది 18th సెగ్మెంట్ మేల్ జెనైటల్ పోర్. కానీ ఇక్కడ చూడండి వెంట్రో లాటరల్ లేదు, ఇక్కడ వెంట్రల్ సైడ్ ఆఫ్ ది 14th సెగ్మెంట్ సింగిల్ మీడియన్. ఇక్కడ వెంట్రో లాటరల్ లేదు, జస్ట్ వెంట్రల్ సైడ్ ఆఫ్ ది 14th సెగ్మెంట్. ఇక్కడేమో ఎక్కడ వెంట్రో ఆడుందా కనపడలేదు, వెంట్రల్ లాటరల్ సైడ్ ఆఫ్ ది 18th సెగ్మెంట్. ఇది 18th, ఇది 14. అంటే 14 ఎక్కడుంది? ఇక్కడుంది. 18 ఎక్కడుంది? ఇక్కడుంది. అలా అనమాట. రైట్, ఇంతటితో మనకు అయిపోయింది. రైట్.